ఆ చల్లని సముద్రగర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఈరోజున్నటువంటి సమాజంలో ఉరుకులు పరుగులు టెక్నాలజీ, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా తృప్తినిచ్చేది వారి రచనలు. మహానుభావుల కవుల యొక్క కళాకారుల రచనలు చదివితే వచ్చేటువంటి ఆనందం, సంతృప్తి అనేది ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రాదు. అట్లాగే ఏ సమస్యలు పరిష్కారం కావు. ఎందుకంటే ఆనాటి స్వాతంత్రోద్యమమైన, మొన్న జరిగిన తెలంగాణ ఉద్యమమైన కవులు సమాజాన్ని సంఘటితం చేసి అన్యాయాలపైన, అక్రమాలపైన వారు నినదించిన కారణంగా, యావత్ సమాజాన్ని సంఘటితం చేసిన కారణంగా మరి దాశరథి లాంటి వాళ్ళు నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఈనాడు కాదు ఈనాడు చెప్పడం జరిగింది. వారిని ఆదర్శంగా తీసుకుని ఇలా కవులు కళాకారులు గళమెత్తినందుకే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సుదీర్ఘకాలము వందలాది మంది ప్రాణత్యాగాల ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ప్రధానంగా వాళ్ళందరూ సమాజాన్ని సంఘటితం చేసిన శక్తి కవులకే ఉంది. అందులో మొట్టమొదటి వాడు మరి దాశరథి లాంటి వారు. మనం ఎంత చేసినా ఏం చేసినా తక్కువనే. ఈరోజు నాకు కొంత బాధ కూడా ఉంది. మరి అటువంటి మహానుభావుడు శత జయంతి ఉత్సవాల్లో ఇటువంటి హాల్లో ఇంత పల్సన గడపడతామంటే సమాజం ఎటుపోతుందో ఓసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దానిలో మాది కూడా పొరపాటు అనిపిస్తూ ఉంది. అందుకే దాశరథి గారి యొక్క విగ్రహం దాశరథి గారి కోసమో, దాశరథి గారి కుటుంబం కోసమో కాదు, వారు దశాబ్దాల పాటు సమాజాన్ని చైతన్యం చేసిన మహానుభావుడు కాబట్టి వారి విగ్రహాన్ని ట్యాంకు బండ్ పైన పెట్టడానికి కార్యాచరణ రూపొందించే కార్యక్రమం చేస్తాను. ఇప్పటికే హెచ్ఎండిఏకు రాయడం జరిగింది. తప్పకుండా వారి విగ్రహాన్ని ఆ యొక్క ట్యాంక్ బండ్ పైన వారి విగ్రహావిష్కరణ చేసే కార్యక్రమం చేస్తూ దాంతోపాటుగా మా యొక్క కల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,000 పైచిలుకు గ్రామ పంచాయతీలో వారి పుస్తకాల్ని అందుబాటులో ఉంచేటువంటి ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. వారే కాదు, ఇలా నాకున్నటువంటి నిధులలో సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే నిధులు వస్తాయి. ఈ యొక్క నిధుల నుంచి నేను మా దగ్గర ప్రకటించిన అదే ప్రకారం ఇస్తా ఉన్నా. ప్రతి సంవత్సరం 5 కోట్ల రూపాయలు, 2 కోట్ల రూపాయలు, 1 కోటి రూపాయలు లైబ్రరీల కోసం. ఆ లైబ్రరీలో గొప్ప వాళ్ళ చరిత్ర పుస్తకాలు, కవులు కళాకారుల పుస్తకాలు ప్రతి గ్రామంలో 1,00,000 రూపాయలు ప్రతి గ్రామానికి ప్రతి సంవత్సరం. అట్లాగే స్పోర్ట్స్ కోసం కూడా, యువత కోసం ఏదో అంటే ఈ యొక్క ఆర్ట్స్ కళలు ఏదో ఒక వ్యాపకము లేని కారణంగా దుర్వ్యసనాల పాలవుతా ఉన్నారు. కాబట్టి ఆ స్పోర్ట్స్ కోసం కూడా నీళ్లు కేటాయించి ఏర్పాటు చేస్తాను. 100% ఈ రోజున దాశరథి గారి యొక్క శత జయంతి ఉత్సవాల్లో మరొకసారి ఇంకా ఏమేం చేయగలుగుతామో తప్పకుండా వారి పేరు ఎవరు ఉన్నా లేకున్నా సమాజం ఉన్నంత వరకు కూడా వారి పేరు ఉండే విధంగా ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సహకరిస్తూ ఉన్నారు. తప్పకుండా వారు కూడా ఈ యొక్క ప్రభుత్వం సహకరిస్తుంది. కాబట్టి మరొకసారి ఇంకా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్యంగా మరొకసారి కవి దేవేందర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.